నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మరింత కలకలం రేపింది ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం ఇరాన్ పై జరిగిన సైనిక చర్యల్లో ఒక దెబ్బకు 48 మంది కీలక ఇరాన్ నేతలను హతమార్చినట్లు తెలిపారు ఈ ఆపరేషన్ ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా జరిగిందో ఎవరు ఊహించలేరని ఆయన పేర్కొన్నారు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ చర్యలు తమకు పెద్ద విజయంగా భావిస్తున్నామని చెప్పారు యుద్ధ రంగంలో జరిగిన పరిణామాలు తమ అంచనాలకు మించి వేగంగా జరిగాయని కూడా ట్రంప్ వివరించారు అయితే ఇలాంటి ప్రకటనలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతున్నాయి ఒక దేశ నాయకత్వంపై నేరుగా దాడి జరిగిందని చెప్పడం చాలా తీవ్రమైన విషయం దీనివల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ట్రంప్ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించారు ఇరాన్ నాయకత్వం తనతో మాట్లాడాలని ఆసక్తి చూపుతోందని తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు అంటే ఒకవైపు యుద్ధ చర్యలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్యపరమైన చర్చలకు కూడా తలుపులు తెరిచి ఉంచుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇరాన్ ప్రస్తుతం ఆ వార్తలను తోసిపుచ్చింది చర్చలు లేవు అని తేల్చేసింది ఇలాంటి సందర్భాల్లో దేశాలు యుద్ధాన్ని మాత్రమే ఆశ్రయించకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా అవసరం యుద్ధం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి ప్రాణ నష్టం ఆర్థిక నష్టం ప్రజల జీవితాల్లో కలిగే అస్థిరత ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తాయి అందుకే ప్రపంచ దేశాలు సాధ్యమైనంత వరకు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇక మరోవైపు ట్రంప్ చేసిన ఈ ప్రకటనల నిజాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి యుద్ధ సమయంలో ఇలాంటి సమాచారం బయటకు రావడం చాలా సార్లు వ్యూహాత్మకంగా కూడా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు మొత్తంగా చూస్తే ఇరాన్ పై జరుగుతున్న యుద్ధ చర్యలు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తున్నాయి అయితే ఈ పరిస్థితులు పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేము ప్రస్తుతం అవసరమైనది శాంతి సంయమనం అలాగే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలనే దృక్పథం మాత్రమే చూద్దాం మరి ఈ ఉద్రిక్తతలు చివరకు ఎటువైపు దారితీస్తాయో అన్నది